హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9. సో, ఈ మాట చెప్పడానికి చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాను. ప్రోమో అయితే రిలీజ్ చేశారు ఈరోజు. ఫస్ట్ టీజర్ అవ్వనివ్వండి, ఏదైనా వాటెవర్ ఆ లోగో ప్రోమో అనమాట. చాలా ఎక్సైట్‌మెంట్‌గా అనిపించింది. ఎందుకంటే అంత ఎక్స్‌పెక్ట్ అయితే నేనైతే చేయలేదు. ఇంత త్వరగా వస్తుంది ఇదని. మనకి తెలిసిన న్యూస్ ప్రకారం ఆర్ వాటెవర్ యూ యూట్యూబ్ అండ్ ఇన్‌స్టా బజ్ ప్రకారం ఏంటంటే సెప్టెంబర్‌లో రిలీజ్ చేస్తాడు ఈ సీజన్ అని చెప్పి అన్నారు. సో, నేను అందునుంచి అలా వెయిట్ చేస్తున్నాను. బట్ చూస్తే గనక ఇది నాకు తెలిసి ఆగస్ట్‌లోనే వచ్చేటట్టు అనిపిస్తోంది. ఇంత త్వరగా అయితే ప్రోమో అయితే రిలీజ్ చేయడు. ఎందుకంటే కుకింగ్ షో ఒకటి స్టార్ట్ చేశారు కాబట్టి సో, ఇట్ మే టేక్ సమ్ టైమ్ అనుకున్నాను. బట్ చూడాలి ఎప్పుడు అన్నది. డేట్ కూడా త్వరగా అనౌన్స్ చేస్తారేమో. బట్ చాలా ఎక్సైట్‌మెంట్‌తో అయితే అనిపించింది. ఆహ్, సీజన్ ఐ మీన్ ప్రోమో ఎలా ఉందంటే అది ఇప్పుడు చూసాను ఇప్పుడే అనమాట. చాలా చాలా బాగా అనిపించింది. నాగార్జున గారైతే సూపర్‌గా ఉన్నారు. మొన్న 'కుబేరా' మూవీలోనే మేము అనుకున్నాం అనమాట. ఆయనని డీగ్లామర్ కింద చూపించడానికి డైరెక్టర్‌కి చాలా ఇది పట్టుంటుంది అనుకున్నాము. అలాగే అందుంచి ఇక్కడైతే ఆయన ఫుల్ గ్లామరస్‌గా అసలు ఫుల్ డైనమిక్‌గా అనిపించారు. చాలా బావుందనమాట. ఇంకా లోగో 9 కూడా తను ఇలాగ ఏదో ఒక గద లాంటిది విసిరి బ్రేక్ చేయడం, ఆ స్టోన్‌ని ఇదంతా చెప్పడం అనిపించిందనమాట. సో, ఏదో యుద్ధం చెయ్యాలి అని అన్నట్టుగా చెప్తున్నారు. చదరంగం కాదు అంటే చెస్ గేమ్ లాంటిది కాదు. రణరంగం ఇట్స్ ఎ వార్ జోన్ అన్నట్టుగా చెప్తున్నారు. చూడాలనమాట. చాలా ఎక్సైట్‌మెంట్‌తో అయితే నేనున్నాను. బట్ ఈసారి మంచి మంచి కంటెస్టెంట్స్ వస్తే బావుండు. లాస్ట్ 2, 3 సీజన్స్ 2, 3 ఏముంది లాస్ట్ 4 సీజన్స్ అయితే గనక కొద్దిగా డల్‌గానే అనిపించేవి. అట్‌లీస్ట్ అమర్‌దీప్, శివాజీ గారు అండ్ పల్లవి ప్రశాంత్ ఉన్న సీజన్ అయితే వాళ్ళు ముగ్గురు వల్ల ఇంకా మిగిలిన కొద్ది కంటెస్టెంట్స్ వల్ల బాగా అయింది. ఇంక మళ్ళీ దాని తర్వాత మొన్న సీజన్‌లో చాలామంది అసలు సరిగ్గా ఆడనే లేదు. లాస్ట్‌కి ఏదో కొద్దిగా ఊపందుకున్నా గూడా పాపం చాలా క్రియేటివిటీతో 'బిగ్ బాస్' టీమ్ వచ్చినా గూడా కంటెస్టెంట్స్ డల్‌గా ఉండేసరికి కొద్దిగా షో అయితే గనక ఫ్లాప్ అయినట్టు ఫ్లాప్ కాదు బిలో యావరేజ్ కింద ఎళ్ళిపోయింది అంతా అలాగా. సో, మళ్ళీ సీజన్ 4 అలాగే సీజన్ 7 అనుకుంటా గదా! అమర్‌దీప్ వాళ్ళది. సో, ఆ సీజన్స్ లాగా మంచి కంటెస్టెంట్స్ వస్తే కొద్దిగా బావుంటుంది అనిపించింది. సో, ఈసారన్నా కంటెస్టెంట్స్ బాగా ఇన్వాల్వ్ అయ్యి ఆడితే బావుండనిపించిందనమాట. సో, మీరు కూడా ఈ ప్రోమో అయితే చూసేయండి. ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు. కొన్నిసార్లు ప్రపంచం సృష్టించాలి. ఈసారి చదరంగం కాదు, రణరంగమే. సో, అదండి ప్రోమో. మీకు గూడా నచ్చిందనుకుంటున్నాను. సో, ఇలాగే అయితే గనక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నేను డేట్ అనౌన్స్‌మెంట్ తర్వాత అలాగే మన యొక్క ఛానల్ ద్వారా మనం రివ్యూస్ చెప్పుకుందాము. మళ్ళీ మిమ్మల్ని అందరిని కలుద్దాం. ఓకేనా? బాయ్.